శ్రీమాత్రే నమః అండి. అందరికీ మా ఇంట్లో నోము ఎట్లా చేసుకున్నామో చూపిస్తాను చూడండి. మా మమ్మీ అయితే నోము కుండని కిందకి దించి వాటిలో నుంచి అన్నీ తీసి నోము దండలు పాలతోని ఇంకా నీళ్ళతోని కడిగేసుకొని నీట్గా ఆరబెట్టేసుకుంది. ఈ నోము కుండ అయితే మా నాయనమ్మది తాతయ్యదండి. వాళ్ళిద్దరు చేసుకున్న తర్వాత మా మమ్మీకి ఎత్తిచ్చినారు. ఇది ఇప్పుడైతే మా మమ్మీ కంటిన్యూ చేస్తుంది. జనరేషన్స్ నుంచి వస్తున్న పూజ ఇది. మా మమ్మీ ఇంకా మా పెద్ద తమ్ముడు కలిసి నోముకి కావాల్సినట్టు పందిర్ అయితే వేసేసుకున్నారు. పందిర్ వేసుకుని గద్ద అయితే చదువుతుంది. మా మమ్మీ 21 మర్రాకులతోని అంతా ఇస్తరాకు గుట్టుకుంది. ఇప్పుడైతే బూరెలు చేసుకుంటుంది. బెల్లం బూరెలు 21 అన్ని 21 కౌంట్ తోనే ఉంటాయంట. నోము పెట్టేటప్పుడు మా మమ్మీ 3 కుడుకల బియ్యం పోసింది. అవి తీసేటప్పుడు కొంచెం ఎక్కువ వస్తాయంట. అదేంది మమ్మీ అంటే అదంతే ప్రతిసారి అట్లానే వస్తాయి అని చెప్పింది. మరి పందిరికైతే తొట్టెన్లు కట్టేస్తున్నారు. అదొకటి శివుడు, ఇంకొకటి పార్వతి అనమాట. 5 స్టెప్స్ ఉన్నదేమో పార్వతి, 6 స్టెప్స్ ఉన్నదేమో శివుడు. ఫైనల్ గా ఒకసారి అంతా చెక్ చేసుకుంటుంది అన్ని కరెక్ట్ గా పెట్టినా లేదా అని. అఖండ దీపం కూడా పెడుతుంది ఇప్పుడు అదే కుండలో. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మాకున్నదైతే కేదార గౌరీ నోము. ఇవైతే చాలా పాత కాయిన్స్, అవి 80s 90s కాయిన్స్. ఈ వెండి పూలు అయితే వరలక్ష్మి వ్రతం కన్నా ముందే తీసుకుంది. ఇంకా ప్రతి పూజలో యూజ్ చేస్తుంది మా మమ్మీ. పూజ ఎట్లా చేసుకునేది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను. స్టే ట్యూన్ ఫర్ సచ్ వీడియోస్.